సువార్త ప్రకటించని ఎడల నాకు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చూద్దాం, రెండు చేతులైతే హల్లెలూయా. మంచిది. ప్రవీణటువంటి వారలరా, అన్ని కాలాల్లో బాగానే ఉంటాయి, కానీ ఒక సంఘ సేవకునిగా ఆ బాధలు ఏందో నాకు కూడా తెలుసు. చాలామంది ఉపలాట పడుతూ ఉంటారు. సంఘాల్లో మీరే కదా పాడేది, ఇంకెవరు ఉంటారు? మన జీవితంలో గెస్ట్ ఫస్ట్ అనాలి. హల్లెలూయా. ఎవరు ఫస్ట్? గెస్ట్ ఫస్ట్. ఇక రేపు ఆదివారాలు ఎక్కడ కూటాలు పెట్టినా కానీ మీరే, మీది ఇది. అది దేవునికి స్తోత్రం. మీది ఈ సభ. మేమేముంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరం రేపు వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం చూద్దాం గట్టిగా. నాకు తెలిసి దైవజనుడైనటువంటి జీవన్ గారు ఆత్మల పట్ల భారం కలిగి తన దగ్గర ఉన్న ప్రతి పైసా దేవుని పరిచర్య కొరకు పెట్టేటటువంటి నమ్మకస్తుడైన దైవజనుడు. హల్లెలూయా. ప్రియరా, నేనంటాను, ఇట్లాంటి వాళ్ళు దొరకటం చాలా కష్టం ఈ దినాల్లో. నాతో ఒక పాస్ట్ గారు అన్నాడు, అయ్యా పెళ్లి చేసుకోలేదు, సేవ చేస్తున్నానంటున్నావు, ఈ జనాలు ఈరోజు వచ్చిన వాళ్ళు రేపు రారయ్యా, ఏ సంఘానికి వెళతారో వాళ్ళకి తెలియదు, కనుక నీ వృద్ధాప్యానికి వచ్చేసరికి ఎంతో కొంత దాచుకొని పెట్టుకోయా అన్నాడు. అంటే నేను అన్నాను, ఒకవేళ వీళ్ళు విడిచిపెట్టినా నా దేవుడు నన్ను విడిచిపెట్టడం. హల్లెలూయా. నేను ఎందుకు పెట్టుబడి పెడుతున్నానంటే, దేవుని రాజ్యానికి ఆత్మలను సంపాదించటానికి నేను పెట్టుబడి పెడుతున్నా. నిజమే. ఈ సభలు ఏం పెట్టకుండా అయ్యగారు ఈ డబ్బులన్నీ దాచుకుంటే ఎంత ఉంటాయి? ఎంత ఉంటాయి చెప్పండి? బాగానే ఉంటాయిగా. ఉంటాయా? ఉండా? ఏం చెప్పట్లే మీరు, గట్టిగా చెప్పండి. ఉంటాయి. కానీ ఎందుకు ఈ భారం అంటే, నశించిపోతున్న ఆత్మలను ఒకరోజు నరకము నుంచి తప్పించి దేవుని రాజ్యములో చేర్చాలని దైవజనుడి గుండెలలో వేదన ప్రియమైనటువంటి వారలారా. ఇదేదో మతాన్ని ప్రకటిస్తున్నారో లేకుంటే ఒక వర్గాన్ని తయారు చేస్తున్నారని కాదు, కానీ ప్రియమైనటువంటి వారు ఎందుకు ఇంత గంభీరంగా పాడి కొనియాడి ఎందుకు అంటే, మాకు తెలుసు రేపు ఏమి జరగబోతుందో, రాబోయే దినాల్లో ఏం జరగబోతుందో. ఇదిగో వాక్యాన్ని ఎరిగిన మాకు తెలుసు. ప్రజలు నిత్య నరకానికి వెళ్ళబోతున్నారు. ఆ వేదనతోనే పిల్లరా మా డబ్బులను వెదజల్లుతున్నాం, మా జీవితాలను పణంగా పెట్టి ఆత్మలు సంపాదించాలా. కొడుతున్నా, విరోధముగా ఉన్నా, ఎంత దూషించినా, వేధించినా, ఎందుకు స్వార్థను ప్రకటించుతున్నాము, ఎందుకు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాము అంటే, నరకం నుంచి నా ప్రజలు తప్పించబడాలి, నా జనులు నరకం నుంచి తప్పించబడాలనే వేదనతోనే ఈ బాధలన్నీ ప్రేమైనటువంటి బాధలరా. ఇప్పుడు సాక్ష్యం చెప్పినటువంటి దైవజనుడు దయాకర్ గారు మంచి ఉద్యోగం, దాన్ని అంతటిని విడిచిపెట్టి ఎందుకండి? ఎవరికైనా డబ్బులు చేయదా చెప్పండి?
నేను అడిగినప్పుడు మీరు చెప్పాలి, కొంచెం నోరు తెరిచి కన్వర్జేషన్ ఉండాలా. పిల్లలు గమనిద్దా, ఎవరికైనా చేదా? ఎవరికి చేదు లేదు. అయినా కానీ మొత్తం విడిచిపెట్టి దేవుని సేవకి ఎందుకు వచ్చాడంటే తన ప్రాంతంలో ఉన్నటువంటి తన ప్రజలు నశించిపోతున్నారు, నరకానికి వెళ్ళబోతున్నారు. అందుకే ఆ నరకము నుంచి తప్పించగలిగిన వాడు యేసు. ఆయనను ప్రకటించటానికి తన జీవితాన్ని, తన బ్రతుకును పణంగా పెట్టాడు. అందుకు ఈ ప్రయత్నం ప్రేమైనటువంటి మాటలరా. నేనంటాను, ఎవరికి విరోధముగా కానే కాదు ఇవి, ఎవరికి నొప్పించాలని, ఎవరికి ఇబ్బందిగా ఉండాలని కాదు. కారణం ఏమిటంటే, మేము ఎరిగిన యేసయ్యని మీకు ఎందుకు ప్రకటిస్తున్నామంటే, మీరును ఎరిగి ప్రభు రాజ్యంలో చేర్చబడాలి అని. హల్లెలూయా, చెబుదాం గట్టిగా హల్లెలూయా. నేనంటాను ప్రేమైనటువంటి వాళ్ళరా, ఎక్కడో ఒక దగ్గర అనుకుందాం ఎక్కడో ఒక దగ్గర ఒక ఇల్లు తగలబడుతుంది. ఇల్లు తగలబడుతుంది అనుకోండి, ఏమంటారు చెప్పండి? అంతే అంటావా? ఏమంటారు? ఇల్లు తగలబడుతుంది అంటావా? అంటారా? నేనంటాను నువ్వైతే అట్ట అంటావు ఏమన్నా? నేను అట్టన్నాను. పెద్ద గాగు పెక్క అందరికి నలుగురు వినబడి అలర్ట్ అయ్యి వెళ్ళి దాన్ని బాగు చేయాలి అని. అది తపన. నరకాగ్నికి వెళ్ళబోతున్నారు బాబు, మనస్సును మార్చుకోండి, జీవితాన్ని మార్చుకోండి, బ్రతుకులను మార్చుకోండి అని ప్రేమైనటువంటి వాళ్ళరా, ప్రయాసపడుతున్నటువంటి ఈ ప్రయాసకి మీరు కూడా చేయగలిగితే, మీరు కూడా సహకరించగలిగితే మీరు నరకము నుంచి తప్పించబడతారు. మహిమ కలిగిన దేవుని దీవెనలు మీ కుటుంబాలపై నిత్యము నిలిచి ఉండునుగాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఓ మంచి మాటను నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను ఈ రాత్రి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక దయచేసి మొదటి అధ్యాయము 6వ అధ్యాయము మొదటి వాక్యము నుంచి కొన్ని మాటలను మనం ధ్యానం చేద్దాం. నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయో, క్రీస్తును కూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణులమగుట్టకు సాగిపోదుము. ఇక్కడ ఒక మంచి మాట రాసింది. ఏమి మారు మనసు పొందాము, బాప్తిస్మం పొందాము, ఆత్మచేత నింపబడ్డాము, హస్తనిక్షేపణ చేయబడ్డాము, దేవుని రాజ్యమును గుర్చినటువంటి ఒక గురితో మనం వెళుతున్నాం. కానీ చాలామంది వారి ఆత్మీయ జీవితంలో ఎట్లాగున్నారంటే సంపూర్ణులు కాలేకపోతున్నారు. ఎందుకు సంపూర్ణతలోనికి రావాలి సంఘము? యేసు ప్రభు నమ్ముకున్నంత మాత్రాన సరిపోతుందా? మారు మనసు పొందాం సరిపోతుందా? బాప్తిస్మం పొందాం సరిపోతుందా? అభిషేకంతో నింపబడ్డాం సరిపోతుందా? లోకానికి వేరే జీవించాం సరిపోతుందా? కానే కాదు ప్రేమైనటువంటి వారు. ఎందుకు సంఘము తెలుసా? ఈ సంఘములో, ఈ దేవుని మందిరములోనికి వచ్చి ఆయన సన్నిధిలో ఉన్నటువంటి కట్టడలను, విధులను, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి వాక్యపు వెలుగును మనం మన జీవితంలోనికి ఆస్వాదించి ఆ విధముగా మనము ఆత్మ సంబంధముగా ఎదుగునట్లుగా దేవుని మందిరం సంపూర్ణ. ఒక విశ్వాసి తన జీవితంలో సంపూర్ణతలోనికి రావాలి. సంపూర్ణత లేకుండా నువ్వు ఎంతకాలం భక్తి చేసినా కానీ ప్రయోజనం లేదు. ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, ఇంతకన్నా అయ్యగారు అంటున్నాడు,
ఎదిగిన వాళ్ళు అలగరం. ఎదిగిన వాళ్ళు చెప్పాలా. ఇద్దరు పిల్లలు మీ ఇంట్లోనే ఉన్నారనుకోండి, ఒకడు పెద్దోడు ఒకడు చిన్నోడు, ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఎందుకు? ఇది దీనికోసం, ఇది నాకు కావాలని పెద్దోడు, ఇది నాకు కావాలని చిన్నోడు, ఇది నాకు కావాలని పెద్దోడు, ఇది నాకు కావాలని చిన్నోడు, ఇద్దరు లాక్కుంటున్నారు. మీరు ఎవరితో సమాధాన పరుస్తారు చెప్పండి? చెప్పాలా? చిన్నోడినే మీరు చెప్పండి. అయ్యగారేమో చిన్నోడు అంటున్నారు, మీరెవరికి చెబుతారు? పెద్దోడికి చెబుతారు. అయ్యా నువ్వు పెద్దోడు కదయ్యా, తమ్ముడు కదయ్యా, చిన్నోడు కదయ్యా, వదిలేయ్యా, ఈసారి నీకు మంచిది ఇప్పిస్తాలే అని పెద్దోడికి నచ్చ చెబుతాం. కారణం ఏంటంటే పెద్దోడు కొంచెం ఎదిగినవాడు, జ్ఞానమందు సంపూర్ణతలోనికి వచ్చినవాడు కనుక వాడికి మనం కన్విన్స్ చేస్తాం. చిన్నోడికి చెప్పినా కానీ వినడండి ఎవడో. సరే, ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, చిన్నోడు చెప్పినా వినడం, నాకు కావాలంటాడు. కొంచెం ఎదిగిన వాడికి ఏం చేస్తామంటే కన్విన్స్ చేసి, ఇచ్చేయమ్మా, తమ్ముడు కదా, చెల్లి కదా, ఇచ్చేయమ్మా. అర్థం చేసుకునేది ఎవరు? పెద్దోళ్ళు పాట ఇవ్వకపోయినా ఇప్పుడు రేపు అలగకుండా ఉండాలంటే నువ్వు పెద్దోడువా చిన్నోడివా? రేపు నీవు ఈరోజు నీకు పాట ఇవ్వలేదు, రేపు అలగకుండా ఉండావంటే నీవు దేవునిలో ఎదిగిన వ్యక్తివే, దేవుని సంపూర్ణతలోనికి నడిపించబడుతున్నటువంటి వ్యక్తివే. అనగా దేవుని రాజ్యంలో నీవు సిద్ధపడి ఆయన రాజ్యంలో ఉండేటటువంటి వ్యక్తివే. అలిగావా? నువ్వు ఎదగలా. అలిగిన వాళ్ళు ఎదగకపోతేనంట, సంపూర్ణులు కాకపోతేనంట. అక్కడే రాస్తున్నాడు ఆ 5వ అధ్యాయం. దయచేసి ఇంకొక మాట నేను మీకు చూపించాలని ఆశపడుతున్నా. मेरा बात सुनो रे, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, నేను చెప్పేది వినండి. మీ మాటలు, మీ బిజినెస్ ఆపండి, ఎక్కువ నా బిజినెస్లోకి రండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ 11వ వాక్యం ఇందును గురించి మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి, కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విషదపరచుట కష్టం. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఉండగా దేవోక్తులలోని మొదటి మూల పాఠములను ఒక్కడు మీకు మరలా బోధించవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు. పాలు త్రాగు ప్రతివాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవం లేని వాడై ఉన్నాడు. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికే తగును. పిల్లరా, ఎదిగిన వాడు అర్థం చేసుకుంటాడు, జ్ఞానేంద్రియములు కలిగిన వాడై. నేనంటాను, పరలోక రాజ్యం ఎవరు వెళతారు? పరలోక రాజ్యానికి ఎవరు వెళతారు అసలుకి? నేనంటాను, నువ్వు పరలోక రాజ్యం వెళతావో లేదో ఈ రాత్రి నేను చెప్తా. దేవునికి స్తోత్రం చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ తీసుకొని వచ్చినంత మాత్రం పరలోకం. ఒక ఆమె అంటుంది, నేను బాప్తిస్మం ఇస్తున్నా. యవనస్తులు, యవన పిల్లలు 19, 20, 22, 23, 24 సంవత్సరాలు. ఒక తల్లి బాప్తిస్మం తీసుకోవటానికి బాప్తిస్మం తొట్టులోకి వస్తుంది. ఆ మెట్ల పక్కన కూర్చొని ఒక తల్లి అంటుంది, బాప్తిస్మం తీసుకుని వెళ్ళేటటువంటి వాళ్ళని అంటుంది, ఓసి పిల్ల నువ్వు పరలోకం పోయినట్టేనా, టికెట్ వచ్చింది నీకు అంది. బాప్తిస్మం తీసుకోవటానికి వచ్చి బాప్తిస్మం తీసుకొని వెళుతున్నటువంటి ప్రతి బ్రదర్తోనైనా సిస్టర్తోనే, అరే అభయ నీకు పరలోకానికి టికెట్ వచ్చిందిరా. నేను చూసి అన్నా, అదేదో నువ్వు కూడా తీసుకోకూడదా అన్న. అదేదో నువ్వు కూడా తీసుకోకూడదా అన్న. ఆమెకి బాప్తిస్మం తీసుకోవాలా, చాలా కాలం నుంచి మందిరానికి వస్తుంది కానీ బాప్తిస్మం తీసుకోవాలా. నేను అన్నాను, అదేదో నువ్వు కూడా తీసుకోకూడదా?
వాళ్ళు చూసుకున్నారు కదంటే ఇప్పుడు కాదులే అన్నది. ఎన్ని సంవత్సరాలు? 65 సంవత్సరాలు పైబడి ఉంటుంది ఆ తల్లికి. నువ్వు కూడా తీసుకోవచ్చు కదమ్మంటే అవన్నది ఇప్పుడు కాదులే అంది. నేనన్నాను కొంచెం కరాఖండిగా చెప్పిందిగా, నేను కూడా కరాఖండిగానే అడిగా. ఏమనంటే ఇప్పుడు తీసుకోకుండా ఈ వయసులో నువ్వు ఇంకా ఏం చెయ్యాలని అన్నా. ఈ వయసులో నువ్వు ఏం చెయ్యాలి? బాప్తిస్మం తీసుకోకుండా ఏమైనా చెయ్యాలా? ఏమి చెయ్యగలవు అన్నా. కాదులే నేను చెబుతాలే తీసుకునేటప్పుడు. కరెక్ట్గా 3 నెలలకి కళ్ళు కనపట్టలేదు, కాళ్ళు పడిపోయాయి. ఊరక ఫోన్ చేస్తుంది, కబురు పెడుతుంది, మన పాస్టర్ గారిని ఒకసారి వచ్చిపోమనండి. నిజమే, ప్రమీనటప్పుడు దేవుని పిల్లరా, నువ్వు అనుకుంటున్నావేమో ఇంకా ఇప్పుడు కాదులే ఎప్పుడు తీసుకుంటావు? నీ కాళ్ళు పడిపోకమునిపే, నీ ఆత్మీయ జీవితంలో నష్టపరచబడకమునిపే ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించి నువ్వు మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకో. నువ్వు దేవుని మందిరములో చేరి ఆత్మ సంబంధముగా ఎదిగి ఆ సంపూర్ణతలోనికి రా. ఒక పిల్లోడు పుట్టగానే వాళ్ళ నాన్న అందరికీ స్వీట్స్ పంచి పెట్టాడు. ఏమిరా కథ అంటే, యామిరా మన నెల్లూరు భాష, యామిరా యామ్యా అని అనగానే అబ్బాయి పుట్టాడా అని అందరికీ స్వీట్స్ ఇచ్చాడు. వాడికి 14 సంవత్సరాలు వచ్చినా అదుగుతుగుతుగుతుగు వాడు ఇంతే ఉన్నాడు. ఇంతే ఉన్నాడు. వాళ్ళమ్మ ఒకరోజు నా దగ్గర తీసుకొచ్చి, అయ్యా పాస్టర్ గారు నా కొడుకు కోసం కొంచెం ప్రార్థన చెయ్యయ్యా అంది. ఏంది? సరే తీసుకురా. ప్రార్థన అంటే ఆరోగ్యం కోసం కదా, కొంచెం ఎదిగేటట్టు చెయ్యయ్యా అంది. ఏం కావాలంట? ఎదిగేటట్టు చెయ్యయ్యా. ఆడి పేరు ఏం పేరంటే యేసు. మా యేసుకి కొంచెం ఎదిగేటట్టు చెయ్యయ్యా అన్నది. సరే ఎన్ని సంవత్సరాలు అన్న? 14 సంవత్సరాలు అయ్యా. ప్రార్థన చేశాను. వాళ్ళ నాన్న వచ్చాడు, రేయ్ బీడీలకు ఒక 5 రూపాయలు ఇరా అన్నాడు. వీడేం చేశాడు తెలుసా? నిక్కర జేబులు ఇక్కడ పెట్టుకొని పిన్నిసి పెట్టాడు, బయటికి రాకుండా డబ్బులు. వాళ్ళ అమ్మ పనికి వెళ్ళి ఇచ్చినా, వాళ్ళ నాన్న పనికి వెళ్ళి వచ్చినా వీడికే ఇస్తాడు. వీడే క్యాషియర్ ఇంట్లో. వీడు ఆ పిన్నిసి తీసి డబ్బులు ఇచ్చాడు. ఎక్కువ దాగబాక, దగ్గుతున్నావు అసలుకే అని అన్నాడు వాళ్ళ నాన్ని. అయ్యో తీసావుగా, నాకు కూడా ఒక 30 రూపాయలు కందిపప్పు తెస్తానంతే. కొద్దిగా తీసుకొచ్చి 2 పూటలకి చెయ్యి అంటున్నాడు వీడు. కొద్దిగా తీసుకొచ్చే 2 పూటలకి చెయ్యి. ఆమె అంటుంది, అయ్యో మా ఓడి ఎంత తెలివి కలవాడయ్యా, మా గుండెల్లో ఒకటేనయ్యా వేదన, వీడు పెరగట్లేదు, ఏడుస్తుంది. నేనంటాను, చాలామంది ఈరోజు వాడిని చూసి నువ్వు నవ్వుతున్నావు, కానీ నువ్వు ఎట్లాగే ఎదిగావు అసలుకే? నువ్వు మారు మనసు పొందావు, బాప్తిస్మం పొందావు, అభిషేకంతో నింపబడ్డావు. నీవు ప్రభు రాజ్యము కొరకు సిద్ధపడిన వ్యక్తిగా నీవు మార్చబడ్డావా? ఇంకా అట్లాగనే మరగుజ్జుతనంతోనే ఉండావా? పాట ఇవ్వకపోతే అలుగుతుంటివి. నువ్వేమేది ఎదిగినట్టు? ఉన్నది ఉన్నట్టు అంటే అలుగుతుంటివి. నేను రానయ్యాల నుంచి నేను మందిరానికి. ఎందుకు? ఈరోజు నా గురించే చెప్పింది వాక్యం. ఒక నన్నది, నేను రాను రేపటి నుంచి. ఎందుకమ్మా? ఈరోజు పాస్టర్ గారు నా గురించే చెప్పింది వాక్యం. నన్నే, నా పేరు ఎత్తలేదు కానీ నా జీవితం అంతా చెప్పేశాడు. నేనంట, నిన్ను గురించి నన్ను గురించి కాకపోతే మహిమ కలిగిన దేవుడు ఎవరి గురించి చెబుతాడండి? చెప్పేటప్పుడేమో ప్రార్థన, ప్రభు ఈ రాత్రి నాతో మాట్లాడ. యేసు ప్రభు మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోతుంటివి, అలుగుతుంటివి. నీ జీవితాన్ని క్రమపరుచుతుంటే, నీ జీవితాన్ని బాగు చేసి ఓ ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభవాలలో నీ బ్రతుకును కట్టాలని, ప్రభు రాజ్యంలో నిలవబెట్టాలని, నీలో ఉన్న వ్యతిరేక్తమైన ఆయాసకరమైన ప్రతి సంగతి విషయంలో ప్రభు సేవకుని నిలవబెట్టి మాట్లాడుతుంటే నా గురించే చెప్పాడు. నేనంటాను, నీ పిల్లల్ని తప్పు చేస్తే నువ్వు కొడితే ఒప్పుకుంటావా, లేకుంటే నేను కొడితే ఒప్పుకుంటావా? చెప్పరేంటండి?
ఒకవేళ నేను వచ్చి కొట్టాను అనుకో, ఎందుకు చేస్తున్నాడు, నేను వచ్చి పెటా 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 కొట్టాను అనుకో, ఏమంటావు? నువ్వెవరు అసలు నా పిల్లోడిని కొట్టడానికే? ఏదైనా తప్పు చేస్తే నాకు చెప్పాలా, నేను కొడతా, నువ్వెప్పుడు ఇవి కొట్టడానికి? మేము పిల్లోడప్పటి నుంచి పసిగుడ్డ అప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఈ స్థాయికి తెస్తే ఎక్కడి నుంచో వచ్చావు, మా పిల్లోడిని కొడతావా? నువ్వెవరు అసలు? కానీ నా మీదకి లెగుస్తారా లేరా? ఖచ్చితంగా నేనంటాను, మహిమ కలిగిన దేవుడు నీ కోసం రక్తం గార్చి తన ప్రాణం పెట్టి ఆయన సొగసైన స్వరూపమైన లేనివానిగా మార్చబడి ఆయన మనకి రక్షణనిచ్చి ఆయన వాక్యము ద్వారా మనల్ని సరిచేసి సంపూర్ణులుగా మార్చడానికి కనికర సంపన్నుడైన దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతుంటే మాత్రం నేను రాను రేపటి నుంచి. ఏనైనా చాలా ఉండే మందిరాలు నరకానికి వెళ్ళటానికైనా సిద్ధపడుతున్నారు, కానీ క్రమపడటానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు? ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నరకానికి వెళ్ళడానికైనా సిద్ధపడుతున్నారు, కానీ దైవ క్రమమునకు లోబడి దైవ చిత్తమునకు లోబడుటకు ఎంత మాత్రము ప్రియమైనటువంటి వారు ఈరోజు చాలామంది విశ్వాసులైన వారు ఇష్టపడట్లా. అంటే అర్థం ఏమిటి? ఇంకా ఎదిగిన అనుభవం లేదు, ఇంకా ఆత్మీయ జీవితంలో కట్టబడిన అనుభవం లేదు, ఇంకా ప్రియమైనటువంటి వారిలో ఆత్మీయ జీవితంలో ప్రభు కొరకు బ్రతికేటటువంటి శ్రేష్టమైన అనుభవం లేదు. అటువంటి వాళ్ళని చెబుతుంది, వీళ్ళకి పాలు తాగవలసిన వాళ్ళే కానీ ఏ ఆహారం, బలమైన ఆహారము తినగలవారు కారు. ఉన్నతమైన ఉపదేశము వీళ్ళకి అక్కర్లేదు. కారణం ఏమిటంటే ఎప్పుడు చూసినా కానీ గుడ్డోడు గురించి, గూడోడు గురించి, చెట్టెక్కినాం జక్కయ్య గురించి చెబితే ఒక ఆమె వచ్చింది నా దగ్గరికి, అయ్యో నువ్వు లేవు కానీ 3 రోజుల నుంచి అయ్యా ఏబిఎం కాలేజీలో, మా ఒంగోలులో ఏబిఎం కాలేజీలో 3 రోజుల నుంచి భలే జరిగినాయి అయ్యా సభలో, భలే చెప్పాడయ్యా వాక్యం అంది. నేనన్నాను, రైట్ రైట్ కూర్చో 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 కూర్చోబెట్టి, ఏం చెప్పాడు ఒకసారి చెప్పాను. ఏమి చెప్పాడమ్మా, ఏం వాక్యం చెప్పాడా ఒకసారి చెప్పాను. ఏం చెప్పాడో కానీ భలే నవ్వించాడయ్యా అంది. పొట్ట పగిలేటట్టు నవ్వానయ్యా రాత్రి. నేనంటాను నిన్ను నవ్విస్తున్నాడంటే నీ వలన ఏదో ప్రతిఫలం కోరుతూ ఉన్నాడా? నిన్ను క్రమపరచాలని కాదు, నిన్ను సరిచేయాలని కాదు, నిన్ను బాగు చేయాలని కాదు, నిన్ను సంపూర్ణతలోనికి నడిపించాలని కాదు. ప్రేమైనటువంటి వారులారా, నీ వలన ఏదో మెప్పు పొందాలని నిన్ను నవ్వించటానికి ప్రయత్నం చేసి నవ్వులు పువ్వులు విరబోయించి అది అంతము క్రమపరచబడకుండా వాక్యాన్ని చెప్పాడు అంటే నీ వలన ఏదో ఆశపడుతున్నాడు. నేనంటాను మాకేమి అక్కర్లా, దేవునికి స్తోత్ర, హల్లెలూయా హల్లెలూయా, మాకేది అక్కర్లా. ప్రభు వాక్యాన్ని ప్రకటించి కొన్ని విస్తారమైనటువంటి వేల కొలది ఆత్మలను ఒకరోజు ప్రభు ఎదుట నిలవబెడితే మహిమ కలిగిన దేవుడు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, దిస్ ఈజ్ ఎనఫ్ టు మీ. ఇది నాకు చాలు. ఇది అవార్డు కంటే, రివార్డు కంటే, భారతరత్న కంటే, పద్మభూషణ కంటే యేసు ప్రభు వారు చెయ్యి వేసి బలా నమ్మకమైన మంచి దాసుడా అంటే చాలు, ఇంకేమీ వద్దండి. మా జీవితాలను ఎందుకు పణంగా పెట్టామో అయ్యగారు చెప్పారు. నేను ఎంకామ్ చదివా, దేవునికి స్తోత్ర, హల్లెలూయా. పక్కన పెట్టా, ప్రభు పిలిచినప్పుడు వెంటనే ఆయన పిలుపుకు లోబడి సేవ చేయటానికి వచ్చా.
మా ఇంట్లో వాళ్ళు అన్నారు, ఏ పిచ్చోడు రైడు, పిచ్చోడురా 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 సేవకని పోతున్నాడు. మా ఫ్రెండ్స్ అన్నారు, ఒరే వాడు దేవుడు పిచ్చోడురా. దేవుడు నాకు పెట్టిన పిచ్చి పేరేం పేరంటే వాడి పేరు దేవుడు, నా పేరేం పేరు దేవుడు పిచ్చో. అరే దేవుడు పిచ్చోడు నాకు కనపడ్డాడు రా మొన్న. బైబిల్ చెబుతుంది లోకంలో ఉన్న వారికి మనం వెర్రివారిగా ఉంటామంట. కారణం ఏమిటంటే ఆ రుచి మనం ఎరిగాం గనుక. దేవునికి స్తోత్ర. బైబిల్ చెబుతుంది యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. తెలుసుకోకపోతే అబ్బా ఈరోజు భలే వండింది అక్క కూర, భలే వండి అబ్బా భలే వండిందంటే తెలియదు. రుచి చూసి నాకు తెలుసు, కానీ రుచి చూడని వాళ్ళకేం తెలుస్తుంది? దేవుని గురించినటువంటి ఆయన సన్నిధిలో నిలిచిన మాకు తెలుస్తుంది. కానీ ఆయన ప్రభావం ఏమిటో, ఆయన మహత్వం ఏమిటో, ఆయన శక్తి కలిగిన కార్యాలు ఏమిటో, ఆయన కృప ఏమిటో ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మాకు తెలుస్తుంది. కానీ రుచి చూడని వాళ్ళకేం తెలుస్తుంది? ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, అందుకే బైబిల్ చెబుతుంది యెహోవా ఉత్తముడని మనము రుచి చూచి తెలుసుకోగలిగితే యేసయ్యని ఎంత మాత్రమో మనం విడిచిపెట్టాం. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆ రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే ఈ లోకములో ఉండగా మనము మన ఆత్మీయ జీవితాలని క్రమపరుచుకుంటూ సంపూర్ణతలోనికి నడిపించబడాలి. ఇంకా ఎంతకాలం చూసినా కానీ ఆ మార్పు లేనటువంటి భక్తి, మార్పు లేనటువంటి జీవితం, మార్పు లేనటువంటి స్వభావంతో నీ ఆత్మీయ జీవితాన్ని ఒకవేళ నడిపిస్తున్నావేమో, మహిమ కలిగిన దేవుడు అంటున్నాడు నీవు సంపూర్ణతలోనికి నడిపించబడాలి. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారిలో పిల్లలోడు పుట్టగలే కాదు సంబరాలు చేసుకోవాల్సింది, వాడు పెరిగి పెద్ద వాళ్ళ. నేను చాలా కాలానికి ఆ నెల్లూరు టౌన్కి ఓ సభకి వెళితే నేను వస్తున్నానని ఓ బ్రదర్ వచ్చాడు. వచ్చి అన్నా ప్రైజులాడు అన్నాడు. ఓ 15-20 సంవత్సరాల తర్వాత ఆ ప్రైజులాడు బ్రదర్ అన్నా నేను గుర్తున్నానా అన్నాడు. గుర్తులేదు. ఫలానా ఇప్పుడు గుర్తొచ్చిందన్న. బాగా తెలిసిన వ్యక్తి. వెంటనే ఒకటి తీసుకొచ్చాడు. ఇంత ఉన్నాడు, 6.5 అడుగు. వీడెవడో తెలుసా అన్న అన్నాడు. అన్న నా కొడుకన్నా అన్నాడు. నా కొడుకన్నా అన్నాడు. నువ్వు చూసినప్పుడు ఇంత ఉన్నాడు అన్నవాడు, ఇప్పుడు చూడని ఎంత ఉన్నాడు. వాడు ఇటు చూడాల్సి వస్తుంది. 6.5 అడుగు ఎత్తున్నాడు. నా కొడుకన్నా ప్రార్థన చేయనంటే ప్రార్థన చేశాను. వాడు ప్రార్థన చేయించుకొని వెళుతుంటే ఈ తండ్రి వాడిని చూసి అంటున్నాడు, అను మా వాడికి మీసాలు కూడా వస్తున్నాయి అన్న, అను మా వాడికి గడ్డం కూడా వస్తుందన్నా, నువ్వు చూసినప్పుడు చిన్నవాడు కదన్నా అన్న అన్నాడు. ఆడిని చూసి తండ్రికి తన్మయత్వం నందుతున్నాడు. ఆడిని చూసి తండ్రి హృదయంలో సంతోషంతో ఉన్నాడు. ప్రేమైనటువంటి వారు నేను అంటాను, నిన్ను చూచి మహిమ కలిగిన దేవుడు నిన్ను చూచి సంతోషించాలి అంటే నీవు ఆత్మలో ఎదిగిన అనుభవాలలోనికి రావాలి. నువ్వు ఎంతకాలం ఇంకా ఎదగకుండా ఒక ఆవంది నీ సేవకి వెళ్ళిన కొత్తలో ఒక ఆవంది, ఆ పేరు మదర్. నేను వెళ్ళిందే సేవ కొత్త. అర్ధరాత్రుల పూట ఏసన్న లేమల్లికి తీసుకెళ్ళాడు. రారపోదామని వెళ్ళి 1 గంటకి ఆత్మకూటం పెట్టాడు. 1 గంటకి ఆత్మకూటం పెట్టాడు. ఆత్మకూటంలో కూర్చున్నాం. ఇక అందరూ ఆత్మతో నింపబడుతున్నారు. నేను ఆత్మను పొందలేదుగా, నేను వాళ్ళ వైపు వీళ్ళ వైపు ఆయన వైపు చూస్తూ ఉంటా. చూస్తుంటే ఏసన్న అన్నాడు మధ్యలో, ఆపండి అన్నాడు. ఆపారు. మదరు ఏంది మదరు నువ్వు ఇంతకు మునుపు మాట్లాడిన భాష మాట్లాడుతున్నావు, నువ్వు మార్చవా భాష అన్నాడు. ఆమెన్నది చాలా తెలివిగా, ఏసన్న నువ్వు మార్చమంటే మారుస్తాను అన్నది.
నువ్వు మార్చమంటే మారుస్తా. ఆయన నా వైపు చూశాడు, రేయ్ ఏందిరా ఆ మనిషి, నేను మార్చమంటే మార్చడం ఏందిరా అని అన్నాడు. నేనేం చేశాను, అందులో కొత్తగా వెళ్ళాను సేవకి. అవును, ఏది తప్పు కాదు నువ్వు అన్నది అన్నానా, రేపొద్దున నాకు భూ ఉండదు. ఆ కోటము కాదు, మ్యాంటీ వాళ్ళమ్మ, రేపొద్దున నాకు ఫుట్ ఉండదు. నేను ఆయన వైపు చూస్తున్నా, ఆమె వైపు చూస్తున్నా. చెప్పవేమరా అంటాడు. ఏదో అంటారు సామెత, కరవమంటే కప్ప కోపం, ఎడవమంటే పాము కోపం. నేను ఇప్పుడు నలిగి సస్తున్నా. కొంతమంది ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. నేనంట ఆయన అన్నాడు, నీ భాషలో మార్పు రావాలా, నూతన భాషలో మాట్లాడాలి. కొంతమంది ఒక వినుకొండ మీటింగ్కి వెళ్ళాక అందరూ ఆరాధన చేయటానికి స్టేజ్ మీదకి సేవకులు అందరూ వచ్చారు. ఒక అతనికి మైక్ ఇచ్చారు. ఇస్తే నేను అట్నే కూర్చున్నాను. ఆరాధన చేసే అతను ఓ డబ్బా 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 ఓ డబ్బా 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 ఓ డబ్బా ఓ డబ్బా ఓ డబ్బా ఓ డబ్బా అంటాడు. నేను అన్నాను పాస్టర్ గారితో, యాడ్ నుంచి తెచ్చాడంట. ఎక్కడి నుంచి తెచ్చాడన్న, ఏదన్నా అన్నాడు. అదే డబ్బా. ఇక డబ్బా తప్పితే చెంబన్న లేదా, గ్లాస్ అన్న లేదా. కొంతమంది ఏదో వాళ్ళు వీళ్ళు ఏదో చేస్తున్నారని పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా నేనంటాను, ఆత్మ నీకు అనుగ్రహించిన అభిషేకము ద్వారా నూతన ఆత్మలను నీవు మాట్లాడుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మలో ఎదగాలి, భాషలలో ఎదగాలి, వరములలో ఎదగాలి, ఫలాలలో ఎదగాలి, రక్షణలో ఎదగాలి. ప్రేమినటువంటి వారులారా, బైబిల్ చెబుతుంది రక్షణ అనగానే ఇక కొంతమంది ఏమంటారు, బాప్తిస్మం తీసుకోగానే అయిపోతుంది అనుకుంటున్నారు. కాదు కాదు, బైబిల్ చెబుతుంది మారు మనసులో రక్షణ ఉంది, బాప్తిస్మములో రక్షణ ఉంది, పరిశుద్ధాత్మలో రక్షణ ఉంది, వేరుబాటులో జీవిత రక్షణ ఉంది, దేహ విమోచనలో రక్షణ ఉంది. అట్లాగనే యేసు ప్రభు వారు అంటున్నాడు, అంతము వరకు కాపాడుకొని వాడే రక్షించబడును. హల్లెలూయా. అంతము వరకు మనం కాపాడుకుంటే అప్పుడు మనము కలిగిన రక్షణ సంపూర్ణమవుతుంది. మన జీవితాలలో రక్షణ కూడా సంపూర్ణం కావాలి. చాలామంది అనుకుంటున్నారు ఇంకా ప్రేమైనటువంటి వారిలో ఉపదేశం ఎరగక సంపూర్ణతలోనికి రావట్లా. నీ ఆత్మీయ జీవితంలో సంపూర్ణతలోనికి రావాలి. రక్షణలో సంపూర్ణత, మారు మనసులో సంపూర్ణత, బాప్తిస్మములో సంపూర్ణత, ఆత్మలో సంపూర్ణత, వేరుబాటు జీవితంలో కూడా సంపూర్ణతలోనికి రావాలి. ఎప్పుడైతే సంపూర్ణతలోనికి మన ఆత్మీయ జీవితాలు నడిపించబడతాయో అప్పుడు మహిమ కలిగిన దేవుని రాజ్యములో ప్రవేశించుదుముగాక. హల్లెలూయా. చదువుదాం గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రేమైనటువంటి వారు ఒక విశ్వాసి సంపూర్ణుడు కావాలి. నేను చెప్పట్ల, బైబిల్ చెబుతుంది. వాక్యములో నుండి ఓ మంచి మాటను ధ్యానం చేద్దామా? దైవ గ్రంథములో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక, దయచేసి 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, దయచేసి 11వ వాక్యం నుంచి చదువుదామా? మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషులం అగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగుటకు ఆయన ఈలాగున నియమించును. వాక్యం చూస్తున్నారా? వాక్యం చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామంది బైబిల్ చెబుతుంది ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొందాలి.
ఏమిటేమిటంటే ఒకే తత్వాన్ని పొందాలి. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొందాలి. ఏకత్వము పొంది ఒకే తత్వము కలిగిన మన జీవితాలలో అక్కడ ఇంకొక మాట రాస్తున్నటువంటి మంచి మాట ఏమిటంటే ప్రేమైనటువంటి వారు సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారము కావాలి. మారు మనసు బంధంగా బాప్తిసం నేను పర్లాక సంకలు గుద్దటం ఆపండి. బైబిల్ చెబుతుంది ప్రియమైనటువంటి వారలారా, ఏమని? సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణత కలవారము కావాలి. నేను ఒక చిన్న సంగతి మీకు బాగా అర్థమయ్యేటట్టు చెబుతాను. నేను ముగిచ్చేస్తా త్వరగానే. దేవునికి స్తోత్రం. రేపు ఉదయం 9 గంటలకల్లా నేను దాచేపల్లిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా టెన్షన్ నాది. అయ్యగారు అంటాడు ఆయన. ప్రేమైనటువంటి వారులరా, దైవ లేఖనాలను మనం చూస్తూ ఉంటే, నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నా. డిగ్రీ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు నాకు ఒక కూర్చో అబ్బాయి, కూర్చోయ్యా, కూర్చోయ్యా. దేవునికి నాకు నెల్లూరుతో మంచి సాంగత్యం, మా బ్రాంచెస్ ఉన్నాయి. ఏవ్యా ప్రియులారా, దేవుని ప్రజలారా, గమనించగలిగిన మంచి మాట ఏమిటి? నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నా. చదివేటప్పుడు ఒక పెద్ద జాబ్ పడ్డది. ఏపీఎస్పి బెటాలియన్ అంటే స్పెషల్ పోలీస్ ఉద్యోగాలు పడ్డాయి. నేను కూడా ఒక అప్లికేషన్ వేస్తే వాళ్ళు కాల్ లెటర్ పంపించారు, పలానా రోజు రామని. మాది గుంటూరు జిల్లా కనుక, గుంటూరు జిల్లా మంగళగిరి ఏపీఎస్పి బెటాలియన్ అక్కడ ఉంది కనుక తెల్లవారుజామున 6 గంటలకి అక్కడుండ ఆ బెటాలియన్ దగ్గర. నేను వెళ్ళేసరికి 3 కిలోమీటర్ల దూరం ఉంది. అందరూ నుంచున్నారు. అందరూ 3 కిలోమీటర్ల దూరంలో నుంచున్నారు. నేను వెళ్ళేటప్పుడు ఏం చేశాము, అబ్బో ఇక ఏమీ లేదు, బ్రహ్మాండమైన ఉద్యోగం వచ్చిందని తక్కువ చేసి షూ వేసి వెళ్ళాం. ఫైల్ ఒకటి పట్టుకొని ఆడికి వెళ్ళేసరికి 3 కిలోమీటర్ల దూరం ఉంది. అరే ఏందిరా, ఉదయం 6 గంటలకు వస్తేనే ఇంత ఉందే, మీరు ఎప్పుడు వచ్చారు బ్రదర్? రాత్రి వచ్చి అక్కడ పడుకున్నాం లైన్లో అన్నారు. ఊరి ఎంత పని జరిగింది అని. సరే మేము ఎట్నే వెళ్ళి నుంచున్నాం లైన్లో. దాన్ని మానిటర్ చేసేవాళ్ళు పోలీసులు ఉంటారు. ఆ బ్రదర్కి బాగా తెలుసు. మానిటర్ చేసే పోలీసులు ఉంటారు. వాళ్ళు వచ్చాయో రా బయటికి రా అన్నాడు. ఏందన్నా, ప్యాంట్ ఇప్పి చొక్కా ఇప్పి బన్నీను షార్ట్ మీద ఉండాలా అన్నాడు. షార్ట్ లేదుగా మాకు. అయ్యా మాకు షార్ట్ లేదయ్యా అన్న. అల్లదిగా అక్కడ అమ్ముతున్నారు షార్ట్లు కొనుక్కొచ్చుకోమన్నాడు. పోయాం, షార్ట్ తగిలించుకున్నా, బన్నీ మీద ఉన్నా, చొక్కా ప్యాంటు తగిలి చుట్టి ఈ సంఖలో పెట్టా, ఫైల్ ఈ సంఖలో పెట్టా. ఇప్పుడు బూట్లు ఉన్నాయి, బూట్లు కూడా వేసుకోకూడదట. ఎక్కడ పెట్టాలా? అప్పట్లోనే 800 రూపాయల బూటు, అప్పట్లో చాలా కాస్ట్. ఇప్పుడైతే 20,000 అట్లాగుంటుంది. సరే ఈ బూట్లు ఎక్కడ పెట్టాలి, ఎవరిని నమ్మి పెట్టాలో అర్థం కాక ఈ బూట్లు 2 లేసుల కట్టి మెడలో వేసుకున్నాను. మెడలో వేసుకొని నేరుగా వెళ్తున్నా. ఇట్టు పోతుంది లైన్. సరే నా సమయం వచ్చేసరికి సాయంత్రం 3 గంటలైంది. ఆకలి. ఉదయం టిఫిన్ చేయాల, మధ్యాహ్నం అన్నం తినాల. ఆకలి. మంచి యవన కాలంలో సన్నగా ఉండేవాడి, బాగా ఆకలి అవుతుంది. ఇట్లా అంటా ఉండ. ఇంకేం చేద్దాం, వచ్చేసింది అనుకుంటా వెళ్ళా.
వచ్చేసిన దాని దగ్గరికి వెళ్ళగానే వాడు కూడా ఏం చేశాడంటే, నేను వాక మునిపి ఎట్టాగనే ఒక కర్ర పెట్టి గేట్లాగా ఒక బద్ద పెట్టాడు. రోజు నేను హాస్టల్ రూమ్లో రోజు, రే కొలురా ఇక్కడ పెట్టి కొలురా, లెగురా, సరిపోయావురా అన్నాడు. సరిపోయావన్న హైట్ సరిపోయి బాగా కొలురా, రోజు ఇదే పని. సరిపోయేలారా ఎన్నిసార్లు అక్కడ నాకు డౌట్, ఎందుకు నేను సరిపోనే ఉన్నది, సరిపోయేవాళ్ళారా అని అన్నాడు. సరే అయిపోయింది. నేను అక్కడికి వెళ్ళా ఇట్రా పాస్టర్ గారు. అక్కడికి వెళ్ళగానే ఈ బద్ద చాపు, నువ్వు బద్ద చాపు, ఇటు తిరిగాయి గారు మీరు బద్ద పెట్టాడు. ఇప్పుడు అయ్యగారు మీరు వస్తారు ఏమనుకోకుండా ప్లీజ్. వచ్చేసాడు. నేనే ఈ అయ్యగారు, నేను అంత ఎత్తు పెట్టేందుకు, నా అంత పెట్టు. అయ్యగారు కూడా నా అంతేలే. సరే నేను రమ్మనగలనే ఇట్లా పోయేవాడిని. నేను వస్తా, నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు పైకి ఎత్తుతున్నావా? నేను వస్తుంటే ఇక్కడ పెట్టుంది, ఇట్లా తగులుతులే, నేను పంపిస్తాడు అనుకున్నాడు. అక్కడ ఉండేవాడు ఏం చేశాడంటే, ఇక్కడికి రాగలని ఇట్లా అన్నాడు, తగల్లా ఇట్లా అన్నాడు. సరిపోదు పో అని, మంచిది పో అన్నాడు. అరే ఉదయం 6 గంటల నుంచే సాయంత్రం 3 గంటల దాకా ఇట్టి టన్నడితే తగిలేదే లోపలికి వెళ్ళేవ్వండి. అట్టనకుండా వాడు ఇక్కడికి రాగలిస్తాడు. ఎంత దుర్మార్గుడు వీడు. అప్పుడు పెద్ద గ్రంథాలు వచ్చుగా, యేసు ప్రభు నమ్ముకోలేదుగా, పెద్ద గ్రంథాలు వచ్చు. ఏంటి తిట్టుకుండా వచ్చేసా. దేవుడికి స్తోత్రం. అట్లా రాగలి నెట్టేశాడు. ఏమన్నా హైట్ సరిపోలేపా అన్నాడు. అటు మళ్ళీ బాగా చూడన్నా. ఇంకొకడు ఉన్నాడు, చల్ 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 అభి చల్, एक बार देखता है दूसरा बार नहीं देखता चल అన్నాడు. వీడి దెబ్బకి భయపడి బయటకు వచ్చేసా. దేవుడికి స్తోత్రం. కూర్చోగారు. నేనంటాను, ఇప్పుడు నేను కూడా ఒక మాట చెబుతా వినండి. ఇప్పుడు దాకా నవ్వారుగా, ఇప్పుడు ఏడవాలి. ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా ఒక బద్ద గట్టి పెట్టాడు పరలోకానికి వెళ్ళటానికంటే. క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణత కలవారము కావాలి. ఒకసారి చూడండి, మనం క్రీస్తులాగా ఉన్నామా? క్రీస్తు అంత పరిపూర్ణతలోనికి ఉన్నామా? క్రీస్తు వలె మార్చబడ్డామా? క్రీస్తులాగా ప్రేమిస్తున్నామా? క్రీస్తు వలె విశ్వాసం కలిగి ఉన్నామా? క్రీస్తు వలె ప్రేమినటువంటి దేవుని పిల్లల తోటి వారిని ప్రేమించగలుగుతున్నామా? క్రీస్తు వలె మన ఆత్మీయ జీవితాలు కట్టుకోగలుగుతున్నామా? కొద్దిపాటి శ్రమ వస్తే ఈ మా చర్చికి వచ్చే ఒక మాట, పాస్టర్ గారు మా ఇంటి పక్క వాళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళు బాగానే, వాడు నాకేంది పాస్టర్ గారు, యేసు ప్రభుని నమ్ముకున్నా, ఈ మోకాళ్ళు నొప్పులు ఎందుకు, వాళ్ళకన్నా వస్తే బాగుండు కదా అంటే నీకు వచ్చి నేను ఇంకెవరికి బాగుండకూడదంటావా? ప్రేమ ఇది, ఆత్మీయతలో ప్రేమ ఇది. నేనంటాను ప్రేమినటువంటి మాటలరా, క్రీస్తునకు కలిగిన సమానమైన సంపూర్ణత. అదిగో ఒక బద్ద గట్టి పెట్టాడు మహిమ కలిగిన దేవుడు. ఆయనే మన కొలమానము. ఆయనలాగా మనం మార్చబడాలి. ఆయన వలె మనము స్థిరచబడి ప్రభు పాదాల చెంత ఆత్మ సంబంధమైన సంగతుల యందు నీ ఆత్మీయ జీవితాన్ని కట్టగలిగితే ఒక రోజు నోబడీ కెన్ స్టాప్ యూ. ఎవడు ఆ పరలోక గుమ్మమ దగ్గర ఎవడు నిన్ను ఆపలేడు. నేరుగా వెళ్ళాలి. ఎప్పుడు నీ ఆత్మీయ జీవితంలో క్రమపరచబడినప్పుడు, సంపూర్ణతలోనికి రాకుండా ఇంకా ఏవేవో బలహీనతలు పెట్టుకొని ఇంకా ఏమేమో ఇంకా బలహీన ముక్కుపడి ఇంకా సంపూర్ణతలోనికి రాకపోతే ఇంకా మేకనే ఉన్నట్లు వెళ్తుంటివి,
ఇంకా క్రమముగా దేవుని మందిరానికి రాకపోతుంటివి, ఇంకా వాక్యాన్ని ప్రేమించకపోతుంటివి, ఇంకా వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని కట్టుకోకపోతుంటివి, ఇంకా ఆత్మ సంబంధమైన సంగతులు యందు నీ జీవితాన్ని బాగు చేసుకోకుండా ఎంతాక నువ్వు భక్తి చేసినా ఒక రోజు అక్కడికి వెళ్ళగానే నాలాగా గంటేస్తాడు, పో బయటికి, ఎదగలేదు, పాటికపోతే అలుగుతుంటివి. ఎదిగావా? ఎదిగిన వాడు ఎప్పుడు అలగడు. దేవునికి స్తోత్రం. ఎదిగిన వాడు ఎండు పని తప్పించుకోడు. ఎదిగిన వాడు ఎక్కడ ప్రేమైనటువంటి వారిలో సభలో ఇంత భారభరితమైనటువంటి పరిచర్య జరుగుతుంటే ఎదిగిన వాడు కనపడకుండా తప్పించుకొని పాడు. ఇది నాది, ఇది మాదే. నిజమే, నీ ఆత్మీయ జీవితంలో ఎదిగితే అన్ని ఓర్చుకుంటావు. దైవ సంపూర్ణతలోనికి నీ ఆత్మీయ జీవితాలు రావాలి అంటే ప్రభు పరిశుద్ధ పాదాల చెంతకు చేరి వచ్చిన నీవు ఆత్మ సంబంధముగా ఎదిగి. అందుకే బైబిల్ చెబుతుంది, ఎతకనోళ్ళు పాలు తాగవలసిన వాళ్ళే కానీ బలమైన ఆహారము తినగలగనేవారు కాదు. రాత్రి ఒక దగ్గర కూటం చెబుతుంటే వెంకటగిరి దగ్గర అక్కడ పిల్లడు పక్కన వాడు ఇంత ఉంటాడు, 8 సంవత్సరం. అమ్మ ఇట్లా అంటాడు. నేను అంత అయిపోయిన తర్వాత ఏందమ్మా వాడు నిన్ను ఒకటే గీరుతున్నాడంటే, పాలు అంటన్నా, పాలు ఇవ్వాలి వాడికి. నీకు సిగ్గుందా వాడికి సిగ్గుందమ్మా అన్నాడు. 8 సంవత్సరాలు వచ్చిన పాలు ఇస్తున్నావు అంటే నీకు సిగ్గులేదు, వాడికి సిగ్గులేదు. అమ్మ యమ యమా ఏందమ్మా అన్న ఏందో ఒకటే గీరుతున్నాడంటే అన్న పాలు ఇవ్వాలన్నా ఆవిడికే. నీకు సిగ్గుందా వాడికి సిగ్గుందమ్మా? వాడికంటే చిన్నపిల్లడికి సిగ్గులేదు, నీకన్నా సిగ్గులేదా? యేసు ప్రభు వారు ఒక మంచి మాట అంటున్నాడు, ఆయన రాకడ, మనుష్య కుమారుని రాకడ దినములలో పాలిచ్చు వారికి శ్రమ, పాలు తాగే వాళ్ళకి శ్రమ, ఎదగని వాళ్ళకి శ్రమ. విడిచిపెట్టబడతావు. దేవుని మహిమ కలిగినటువంటి రాకడలో నువ్వు ఎత్తబడకుండా విడిచిపెట్టబడవలసిన పరిస్థితి వస్తుంది. నువ్వు పాలు తాగితే బలమైన ఆహారం నీకు కావాలి, ఉపదేశం కావాలి. ఎప్పుడు చూసినా కానీ ఆ కుంటోడు గురించి, ఆ గుడ్డోడు గురించి, ఆ కోస చేతులు, ఆ కాళ్ళు, కుంటోడు గురించి, ఆ చెత్తెక్కినటువంటి జక్కే గురించి చెబితే నువ్వు ఎక్కడ ఎదుగుతావు? నువ్వు ఎట్లాగా నడవాలో, నీ ఆత్మీయ జీవితాన్ని ఎట్లాగా కట్టుకోవాలో, భక్తి జీవితంలో నీవు స్థిరపరచబడగలిగితే ఒకరోజు ప్రభు రాకడలో ఎత్తబడతావో. చెబుదాం గట్టిగా. చలి కదా పాపం, తడిసిపోయి అట్లే సౌండ్ రాదు. తడిసిపోతే పలకలు తడిసిపోతే మళ్ళా దాన్ని బాగా కాగబెడితే ఇప్పుడు అది లేదుగా. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఏముంది? ఇది అంతా ప్లాస్టిక్. ఎప్పుడు అనికన్నా కానీ కళ 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 ఆడదు, కానీ దాని జీవితంలో ఒక నాదం ఉండదు. దేవునికి స్తోత్రం. చెబుదాం గట్టిగా హల్లెలూయా. ఇంతేనా? నేను అయిపోవస్తుంది. నాకు లాస్ట్లో అయినా ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను విన్నా, నాకు కాదు, యేసయ్యకి హల్లెలూయా చెప్పండి. నేను బాగా వినాలా? హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, ప్రభు పరిశుద్ధ పాదాల చెంత దైవజనుడు గుండెలలో ఎందుకు ఈ కూటాలు, ఎందుకు ఈ పాఠాలు, ఎందుకు ఈ ఉపదేశం క్రమం నేర్పిస్తున్నాడంటే ఒకరోజు మనమందరము ప్రభు రాజ్యములో చేరుదుముగాక. అందుకు ఈ ఉపదేశం, అందుకు ఈ శ్రేష్టమైనటువంటి మాటలు. అక్కడికి
అక్కడికి వెళ్ళాలి అంటే నువ్వు ఎట్లాగ జీవించాలో, ఎట్లాగ నడవాలో, ఎట్లాగా మాట్లాడాలో నీ విధి విధానం అంతా నేర్పించబడాలంటే ఒక్కరోజు కూటంలోకి వచ్చి నేర్చుకొని వెళ్తే సరిపోదు. అదిగో ఉన్నతమైన ఉపదేశము కలిగినటువంటి దేవుని మందిరం ఉంది. ఆ మందిరములోనికి వచ్చి జనులు ఎవరి నోటి నుంచి వినాలంట? యాజకుని నోటి నుండి దేవోక్తులు వింటే ఆ మాటలు ఆ వ్యక్తిని క్రమపరిచి దేవుని రాజ్యము కొరకు సిద్ధపరుస్తాయి. అట్లాగే నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని ప్రభు కొరకు బ్రతుకుటకు మన ఆత్మీయ జీవితాలు క్రమపరుచుకుందామా? ఇంకా ఏ బలహీనత ఉందో, ఇంకా ఏ ఎదగని అనుభవాలు ఉన్నాయో, ఇంకా దేవుని చిత్తము కాని సంగతులు ఉన్నాయో, ఇంకా ప్రభు కోరుకోని సంగతులు ఉన్నాయో, ఇంకా దేవునికి ఆయాసకరమైన సంగతులు ఉన్నాయో, ఈ రాత్రి వాటన్నిటిని తీసి పారవేసి ప్రభు కొరకు బ్రతుకుటకు ఆత్మ సంబంధముగా ఎదిగి ప్రభు సన్నిధిలో ఒకరోజు ఆయన రాజ్యములో ఎత్తబడుటకు చేరి వచ్చిన మనందరికీ మహిమ కలిగిన దేవుడే కృప చూపించునుగాక. అందరం దయతో తలలో ఉంచుదాం, కళ్ళు ముందా. అందరం దయచేసి ప్రేమైనటువంటి బారలారా తలలో ఉంచుదాం, కళ్ళు ముందా. ప్రభు పాదాల చెంత ఓ మంచి తీర్మానం చేద్దామా? అందరూ పైకి లేచి నిలబడండి. చాలాసేపు కూర్చున్నారు కదా, పైకి లేచి నిలబడండి. పైకి లేచి నిలవబడిన వాడు అటు ఇటు తిరగ చూడొద్దు. లేచి నిలవబడిన స్థలములోనే ఈ రాత్రి ప్రభువైనటువంటి దేవుడా తల వంచు, కళ్ళు మూయి. నీ ఆత్మీయ జీవితం ఎట్లాగుందో ఒకసారి పరికించు. నీ భక్తి జీవితం ఏ విధముగాదో పరికించు. నువ్వు ఎదిగిన వ్యక్తివిగా ఉన్నావా? ఇంకా ఎదగిన వ్యక్తివిగా ఉన్నావా? ఆత్మ సంబంధముగా క్రమపరచబడిన వ్యక్తివిగా ఉన్నావా? క్రమం లేని వ్యక్తివిగా ఉన్నావా? మార్పు నొందిన వ్యక్తివిగా ఉన్నావా? మార్పు లేనటువంటి వ్యక్తివిగా ఉన్నావా? ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, మన ఆత్మీయ జీవితాలు కట్టుకుందాం ఓ మంచి తీర్మానంతో. ప్రభువా, ఇంకా ఏదైనా బలహీనత ఉంటే ప్రభు నాలో ఉన్న బలహీనతను తొలగించాయి. నన్ను సంపూర్ణురాలిగా నన్ను మార్చయ్యాలి. ఓ చిన్న ప్రార్థన చేద్దామా? నోరు తెరచి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నీ పరిస్థితి ఏమిటో నీకు తెలుసు, నీ భక్తి ఏమిటో నీకు తెలుసు, నీ ఆత్మీయత ఏమిటో నీకు తెలుసు, నీ నడవడిక ఏమిటో నీకు తెలుసు, నీ ఆలోచన ఏమిటో నీకు తెలుసు. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈ రాత్రి దయగలిగిన దేవుడు నీతో సూటిగా మాట్లాడాడే. నీ ఆత్మీయ జీవితమును ఎరిగిన దేవుడే ఈ రాత్రి నీతో సూటిగా మాట్లాడి ఉన్నాడే. మనుషులైతే పై రూపాలను చూస్తారు, కానీ వాక్యము సెలవిచ్చుతున్నది, దేవుడు హృదయంతరంగములో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని ఆయన చూస్తూ ఉన్నాడు. నీ భక్తి ఏమిటో నీకు తెలుసు, నీ ఆత్మీయత ఏమిటో నీకు తెలుసు, నీ ప్రవర్తన ఏమిటో తెలుసు, నీ ఆలోచన ఏమిటో నీకు తెలుసు, నీ తలంపులు ఏమిటో నీకు తెలుసు, నీ హృదయంలో ఉన్నది ఏమిటో నీకు తెలుసు. ఊరిక మోసపోకుడి. దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏది విత్తునో దానిని ఆ పంటనే కోస్తాడని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుడా, ఈ రాత్రి ప్రభు పాదాల చెంతకు చేరవచ్చినటువంటి నీవు, ప్రభు నా బ్రతుకును మార్చయ్యా, నేను సంపూర్ణతలోనికి రావాలయ్యా, నా బలహీనతల నుంచి విడుదల పొందాలయ్యా, నన్ను సంపూర్ణుడిగా చెయ్యయ్యా. ఇంకా 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 ఎదగక మరగుచ్చు వలె నీ ఆత్మీయ జీవితంలో ఉన్నావేమో, ప్రార్థనకు వస్తున్నావని ఒకవేళ నీవు చెప్పుకుంటూ కూడా ఆత్మీయ జీవితంలో ఎదిగిన అనుభవాలు లేకుండా ఉన్నాయేమో. ఈ రాత్రి దయగలిగిన దేవుడు నిన్ను గురించి ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు. నిన్ను తన రాజ్యములో చేర్చాలని, తన నిత్యత్వములో నిన్ను నిలపాలని. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఈ రాత్రి ప్రభు పాదాల చెంతకు చేరి వచ్చినటువంటి మనలను క్రమపరచడానికే ఈ శ్రేష్టమైనటువంటి వాక్యం, మనలను క్రమపరచడానికే ఈ స్వార్థ సునాద సభలో దైవజనుని గుండెలలో వేదనను పుట్టించి సంపూర్ణతలోనికి సంఘములు ఎదగాలని ఎక్కడెక్కడో ఉన్నటువంటి మనలను ఈ స్థలంలోనికి ఏకము చేసి దైవ వాక్యాన్ని వినేటటువంటి శ్రేష్టమైనటువంటి సహృదమైన వాతావరణాన్ని కలగజేసి
మహిమ కలిగిన దేవుని రాజ్యమునకు చేర్చబడాలని కష్ట నష్టాలలో వ్యయపరిచి ధనమును ప్రేమినటువంటి వారు ఎందుకు ఈ బాధ? తన కోసము కాదు, తన కుటుంబం కోసం కాదు. మనం ఒక రోజు ప్రభు యొక్క రాజ్యంలో చేర్చబడాలి. మనం ఒకరోజు ప్రభు యొక్క నిత్యత్వంలో కనిపించాలి. వాడబారని కిరీటాన్ని మనం పొందుకోవాలి. పరిశుద్ధుల స్వాస్థ్యములో మనము మేలు పొందినట్లుగా ఉండాలని ఈ రాత్రి ఓ మంచి తీర్మానంతో ప్రభు పాదాలు చెందుకొద్దామా? ప్రభు పాదాలు చెందుకొద్దామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధులలో నే స్వాస్థ్యమునందా, కాపాడుము నీ కృపలతోనే. పరిశుద్ధులలో నే స్వాస్థ్యమునందా, కాపాడుము నీ కృపలతోనే. నీ సన్నిధి నా తోడుగనూచి, నీ సన్నిధి నా తోడుగనూచి, నీ కృపా బాహుల్యమే నన్నిలలో నిలిపినది. నీ కృపా బాహుల్యమే నన్నిలలో నిలిపినది. నాకు ఆధారమైన నా యేసయ్యా, నీకే నా కృతజ్ఞతాస్తుతులు. నాకు ఆధారమైన నా యేసయ్యా, కృతజ్ఞతాస్తుతులు. నీ కృపా బాహుల్యమే నన్నిలలో నిలిపినది. ప్రభు సన్నిధిలో భయముతో భక్తితో ఈ రాత్రి మన ఆత్మీయ జీవితాలు కట్టుకొని ప్రభు యొక్క సంపూర్ణతలోనికి ఎదుగుటకు, పరిశుద్ధుల నిత్య స్వాస్థ్యములు పొందుటకు మనం ఒక మంచి తీర్మానం చేద్దామా? గ్లోరీ, హల్లెలూయా. యోగ్యత లేదు, ఏ అర్హత లేదు నీ సన్నిధి చేరుటకు. యోగ్యత లేదు, ఏ అర్హత లేదు నీ సన్నిధి చేరుటకు. పరిశుద్ధమైన నీ శరీరమనే తెరచీల్చితివి నా ప్రవేశముకే. పరిశుద్ధమైన నీ శరీరమనే తెరచీల్చితివి నా ప్రవేశముకే. నీ సన్నిధిలో నా ప్రవేశముకే. నీ కృపా బాహుల్యమే నన్నిలలో నిలిపినది. నీ కృపా బాహుల్యమే నన్నిలలో నిలిపినది. నాకు ఆధారమైన నా యేసయ్యా, నీకే నా కృతజ్ఞతాస్తుతులు. నాకు ఆధారమైన నా యేసయ్యా, నీకే నా కృతజ్ఞతాస్తుతులు. నీ కృపా బాహుల్యమే నన్నిలలో
జీవిత వాంఛ, అది నాకున్న గమ్యమేగా. శిలువే నా జీవిత వాంఛ, అది నాకున్న గమ్యమేగా. పరిశుద్ధులలో నే స్వాస్థ్యమునంగా, కాపాడుము నీ కృపలతోనే. పరిశుద్ధులలో నే స్వాస్థ్యమునంగా, కాపాడుము నీ కృపలతోనే. నీ సన్నిధి నా తోడుగను, నీ సన్నిధి నా తోడుగను. నీ కృపా అన్నిలలో నిలిపినది. నీ కృపా అన్నిలలో నిలిపినది. నాకు ఆధారమైన నా యేసయ్యా, నీకే నా కృతజ్ఞతాస్తుతులు. స్తుతులు రిబా షకిన మన 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 రిబాల కథ పుడిగిన నూతనపరచబడు. ఓ సంపూర్ణతకు విరోధమైనటువంటి ప్రతి దుష్కార్యమును జీవితంలో నుంచి తొలగించి ప్రభు కొరకు బ్రతుకుటకు, ఆయన రాజ్యములో చేరుటకు, ఓ నిత్యత్వములో నడిపించబడుటకు, పరిశుద్ధుల స్వాస్థ్యములో కనిపించుటకు. ఇంకా ఏ బలహీనత ఉందో, ఇంకా ఏ కాని మాటలు ఉన్నాయో, ఇంకా దేవునికి ఆయాసకరమైన సంగతులు ఉన్నాయో, ఈ రాత్రి ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టిన ప్రేమినటువంటి దేవుడు. Glory, hallelujah, 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 hallelujah. Glory, 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 glory. Riba kata 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 nuna bagata. Hallelujah. స్తుతి స్తోత్రం స్తోత్రం. నాకు ఆధారమైన యేసయ్యా, క్రీస్తుకు కలిగిన సంపూర్ణతలో మనము ఎదగవలెను. ఇక మనం పాలు తాగేవారముగా ఉండక బలమైన ఆహారమును పొంది సంపూర్ణములుగా సాగిపోదాం. నా ప్రేమైన దేవుని బిడ్డ, మరగుచ్చువై ఉండక, ఎదగని స్థితిలో నీ ఉండక, క్రీస్తునకు కలిగిన సంపూర్ణత నీవు పొందుకొనవలెను. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతలో నువ్వు వెదగగలిగితే, ఎదగగలిగితే, పరలోక రాజ్యములో నీకు సకల సమృద్ధి కలుగుతుంది. సమృద్ధి ప్రవేశము నీకు కలుగుతుంది. సమృద్ధి అయిన ప్రవేశములోకి నువ్వు సాగిపోవాలంటే నీ మరగుజ్జుతనమును పోగొట్టుకోవాలి. నీవు ఎదగని స్థితిని పోగొట్టుకోవాలి. ప్రభువా, మీరు ఎలా ఉన్నారో అలాగా మమ్మల్ని మార్చు నాయనని, నీవలే మేము మారునట్లు సహాయం చేయమని ప్రార్థన చేసుకో. ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు. మంచి ఎదుగుదల, ఆత్మ వర్ధలతో ఉన్నది. ప్రతి విషయములో, అన్ని విషయములో నీవు సౌఖ్యముగా ఎదుగుటకు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఈ 3వ దినమున ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ ఆత్మ అధ్యక్షతలో మమ్మల్ని నడిపించినందులకై స్తోత్రము నాయన. తండ్రి, మీ దాసుడిని ఇంతవరకు మరుగుపరిచి పరలోక సంబంధమైన ఆ ఎదుగుదల కొరకు, పరలోక సంబంధమైనటువంటి ఆ అభివృద్ధి కొరకు, ఆ వర్ధలత కొరకు వాక్యములో నుండి
మీ లేఖనముల నుండి ఒక్కొక్క వాక్య భాగము ద్వారా మమ్మల్ని దర్శించినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. జీసస్ క్రాస్ మినిస్ట్రీని ఇంకను ఆశీర్వదించుటకు ఈ 2025 సంవత్సరములో ప్రారంభ నెలల్లోనే ప్రభువా మీరు అద్భుత కార్యములు జరిగిస్తూ ఉన్నందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సభలలో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, మిగతా ఉన్నటువంటి సమయాలు దినాలు మీరే ఆశీర్వాదకరంగా జరిగించమని వేడుకుంటున్నాం. మా యొక్క ప్రాంత ప్రజలందరినీ దీవించండి. చిన్నలను, పెద్దలను, సంటి పిల్లలను, పాలు దాగే పిల్లలను, ఆడుకొనుచున్న పిల్లలను, అంగన్వాడీ స్కూల్ పిల్లలను, ఎలిమెంటరీ స్కూల్ పిల్లలను, హై స్కూల్ పిల్లలను, కాలేజీ పిల్లలను, చదువుకుంటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. వ్యాధిలో, బాధలో, బలహీనతల్లో కృంగిపోయి ఉన్నటువంటి ఎవరైనా ఉన్నట్లయితే ఈ రాత్రి కాలమున నా తండ్రి వారి యొద్దకు వెళ్ళండి, వారిని దర్శించండి, మీ గాయపడిన హస్తము చాపండి, ముట్టండి, విడిపించండి, స్వస్థత అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ సభల ద్వారా కొంతమంది రక్షించబడుటకు, రాజ్యానికి నడిపించబడటానికి సహాయం చేయమని మిమ్మల్ని స్తుతిస్తూ, మహిమపరుస్తూ, ఘనపరుస్తూ నైనా మరొక్కసారి మీ దయగల హస్తాలకు మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. అలాగే ఎవరి స్థానాల్లో వారు కూర్చోండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సువార్త సునాద సభలకు చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రేమ వందనాలు, దేవునికి స్తోత్రాలు. అలాగే మరి ఈ సభలు అని తెలియచేసినప్పుడు మరి కర్నూలు ప్రాంతము నుంచి